అందరికీ నమస్కారం. మిత్ర తెలుగు పాఠకులకి శుభోదయం. ఈరోజు 17వ తారీఖు జనవరి 2026 శ్రీ విశ్వావసు నామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు ఉత్తరాయణం శనివారము. ఈ రోజు తిథి బహుళ చతుర్దశి రాత్రి 11:53 వరకు. తదుపరి అమావాస్య. ఈ రోజు నక్షత్రం మూల నక్షత్రం ఉదయం 8:29 వరకు. తదుపరి పూర్వషాఢ. ఈ రోజు ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఆప్తులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలకి ఏమాత్రం లోటు ఉండదు. దీర్ఘకాలిక రుణాలు తీరి విముక్తి కలుగుతుంది. తదుపరి వృషభ రాశి. ఉద్యోగులకు లభించిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలి. కుటుంబ సభ్యులతో ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో స్థిర నిర్ణయాలని అమలు పరుచుకుంటారు. ముఖ్యమైన పనుల్లో సొంత ఆలోచనలతో ముందుకు సాగుతారు. తదుపరి మిథున రాశి. దైవ సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. సంతానంతో అకారణ కలహాలు కలుగుతాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. వృత్తి ఉద్యోగాలలో సమస్యాత్మక వాతావరణం ఉంటుంది. రుణ ఒత్తిడి వలన శిరోబాధలు ఏమాత్రం తప్పవు. శ్రమాధిక్యతతో దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. తదుపరి కర్కాటక రాశి. మిత్రులపై మీ అభిప్రాయాన్ని మార్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయలేరు. చిన్నపాటి ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని బాధిస్తాయి. ఉద్యోగాలలో అధికారుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి సింహరాశి. అందరితో సఖ్యతగా వ్యవహరించి ఆకట్టుకుంటారు. నూతన వాహన యోగం ఉంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శించుకుంటారు. ధనపరంగా చేసే ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. తదుపరి కన్యా రాశి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి మీకు ఉపశమనం లభిస్తుంది. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. తదుపరి తులారాశి. ఉద్యోగంన బాధ్యతలు సరిగ్గా నిర్వహించలేరు. చేపట్టిన పనులు మందగిస్తాయి. కొందరి ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలలో స్థిరత్వం ఉండదు. విలువైన వస్తువుల విషయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి వృశ్చిక రాశి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా ఉండాలి. తదుపరి ధనుస్సు రాశి. అన్ని వైపుల నుండి అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని లాభాలని అందుకుంటారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగుతాయి. సోదరుల నుండి ఊహించని ధన సహాయాన్ని అందుకుంటారు. తదుపరి మకర రాశి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది. ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఇతరుల నుండి ఊహించని విమర్శల్ని ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తదుపరి కుంభరాశి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. బంధుమిత్రుల నుండి విలువైన వస్తువులు బహుమతులుగా పొందుతారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ లాభం కలుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాలలో మిత్రులతో కలిసి పాల్గొంటారు. తదుపరి మీనరాశి. ఇంటా బయట కొన్ని వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండాలి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ఇతరులతో వివాదాలకి దూరంగా ఉండటం మంచిది. ప్రయాణాలలో మార్గ అవరోధాలు కలుగుతాయి.